సాటర్డే ఎపిసోడ్ లో తనుజ ఎనిమి డెమాన్ బ్యాక్ స్టాబర్ ఎమాన్యుయల్ అని చెప్పింది. బ్యాక్ స్టాబర్ ఎమాన్యుయల్ కి రీజన్ ఏం చెప్పిందంటే, రీజన్ లేకుండా నామినేట్ చేస్తాడు, స్ట్రాంగ్ పాయింట్స్ ఉండవు అని చెప్పింది. పాయింట్స్ లేకుండా మాట్లాడేది ఎవరో ఒకసారి చూద్దాం. మండే నామినేషన్ రోజు ఇమాన్యుయల్ తనుజని నామినేట్ చేసేటప్పుడు ఏం పాయింట్స్ చెప్పాడు? ఇమాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు, ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ వాల్యూ తెలియదు అని చెప్పావు, ఆ పాయింట్ నాకు నచ్చలేదు అని ఇమాన్యుయల్ చెప్పాడు. తనుజ దానికి రిప్లై ఏమిచ్చిందంటే, నువ్వు చేసిందే కదా నేను చెప్పింది అని తనుజ చెప్పింది. దానికి ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే, ఆ మూమెంట్ లో నలుగురం త్యాగం చేశాం, త్యాగం చేసిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు, నీకు కాఫీ ఇచ్చారు, నాకు కెప్టెన్సీ ఇచ్చారు అని ఇమాన్యుయల్ చెప్పాడు. పాయింటే కదా మాట్లాడింది. నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వకుండా రెండోసారి కెప్టెన్ అని టాపిక్ డైవర్ట్ చేసావు. నీకు లేదు తనుజ ఫస్ట్ పాయింట్. ఇమాన్యుయల్ పాయింటే మాట్లాడాడు. ఎందుకంటే ఆ రోజు రీతు, భరణి, ఇమాన్యుయల్ అండ్ తనుజ అంటే నువ్వు నలుగురు త్యాగం చేశారు. పాయింట్లెస్ పాయింట్ పెట్టి బ్యాక్ స్టాబర్ అనేస్తే అయిపోతాడా? బ్యాక్ స్టాబింగ్ అంటే ఏంటో చెప్పనా? ఇమాన్యుయల్ దగ్గర సపోర్ట్ తీసుకుని నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు అని అన్నావు చూసావా, దట్ ఈస్ బ్యాక్ స్టాబింగ్. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.